శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నెంబరు 7075389589. 7075389589. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే కదండి, మన ఆది ఆస్ట్రాలజీలోనే మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. చక్కటి జాతకాలు చెప్పుకోవచ్చు మనం. మీ ఫోన్ నేనే రిసీవ్ చేసుకుంటాను. ఇలా షూటింగ్స్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలో కూడా అవన్నీ పెడితే నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. అంతేకాకుండా ఒక పెళ్లి ముహూర్తాలు జాతకాలే కాదండి, పెళ్లి ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, అలాగే మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. మరెవరు కాదు, నేనే రెస్పాన్సిబిలిటీగా నేనే చేస్తుంటాను. మీరు మన వీడియోస్ నచ్చితే మీరు షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. బహుశా నా చెప్పిన వీడియోలన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు మన ఆది ఆస్ట్రాలజీని మరింతగా లైక్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11వ తారీఖు మే నుంచి 17వ తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. తులారాశి అండి. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టులు కలడము, పైగా 16, 17 తారీఖులో శుభవార్తలు వినడము, కొద్దో గొప్ప కొంతమందికి మాత్రం ఆభరణ యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు ఫైనాన్షియల్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఇబ్బంది పడరు. అది సెకండ్ హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి అతి కష్టం మీద డబ్బులు వస్తుంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా కష్టపడితే కానీ డబ్బులు రావు. ఏదైనా చతుర్థ భావాధిపతి కూడా బాగున్నాడు. చతుర్థ భావాధిపతి అంటే మీకు శనీశ్వరుడు బాగానే ఉన్నాడు. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కగా సంస్కారవంతులుగా మీరు తయారవుతారు. పుత్ర సంతాన జననము మీకు కలగడానికి అవకాశం ఉంది. 15వ తారీఖు తర్వాత నుంచి సంతానం విషయంలో మీకు మగ సంతానం వలన అద్భుతమైన అభివృద్ధికరంగా ఉంటుంది. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్లో కూడా బాగా రాణిస్తారు. సాహిత్యం బాగా డెవలప్ అవుతారంటే కళారంగం ఉంటాం కదా, సంగీతము, సాహిత్యం, నృత్య కళాకారులకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు. కొంతమందికి అయితే ప్రమోషన్స్, లేకపోతే పదవులు ఉండవు. మీ పొలిటికల్ రంగంలో మీరు ఉన్నారనుకోండి, పదవులు ఆశించవచ్చు. ఇంతకుముందు లేవు కానీ ఇప్పుడు పదవులు రావడానికి అవకాశం ఉంది. గాయత్రి మంత్ర సిద్ధి, చాలామందికి డబ్బులు ఇచ్చే పొజిషన్ ఉండము, కుటుంబాలు పోషించడము. మీ తర్వాత ఎవరైనా సరేనండి. శుక్రుడు ఆరంభంలో, మీ శుక్రుడు ఆరంభంలో తప్పు, సరే అది పక్క పెడితే శని రాహులు మాత్రం అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో పదవులు, ప్రజాదరణ, ప్రజాసేవ చేసుకుంటూ ఉంటారు. అలాగే శని రాహుల వలన మంచి యోగానికి రావడానికి అవకాశం ఉందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ కానీ ఇవన్నీ రాస్తుంటే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉండడానికి అవకాశం ఉంది. శుక్ర రాహుల వలన అనేక శుభ విషయాలు నిరంతరం అవే కలిసి వస్తూ ఉంటాయి. అలాగే మీకు విశేషమైన పలుకుబడి కలిగిన వ్యక్తులుగా తయారవుతుంటారు. రవి బుధులు 14వ తారీఖు వరకు సప్తమ స్థానంలో ఉన్నారు. మంచిదేనండి. సప్తమ స్థానం రవి బుధులు ఉండాలి. రవి ఒక్కడు ఉండకూడదు. రవి బుధులు ఉంటే మంచిగా చేస్తారు తప్ప చెడు చేయరండి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. కొత్త పెళ్లి సంబంధాలు రావడము, కొత్తగా పెళ్ళిళ్ళు అయిపోతూ ఉండడము, శుభకార్యాలు జరగడం ఇంట్లో జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థానంలో రవి వెళ్ళిపోతున్నాడు. అంటే 11వ ఇంటి వాడు అష్టమంలో 15వ తారీఖు నుంచి ఉన్నాడు. అష్టమ రవి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. హెల్త్ ఇష్యూస్ ఇస్తూ ఉంటాడు. అలాగే కొన్ని చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. మీ ఫైనాన్షియల్ స్టేటస్ని తగ్గిస్తూ ఉంటాడు అని చెప్పచ్చు. కానీ మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పడం కారణం ఏంటంటే ఒక్క గురుడు భాగ్యస్థానంలో ఉండడమే. అది కదండి పొజిషన్ అంటే ఇంతకుముందు అష్టమంలో ఉండి ఆయన చాలా ఇబ్బంది పెట్టేశాడు ఆరోగ్య విషయంలో. ఇప్పుడు అలా కాదండి, మీ రాశినే చూస్తున్నాడు, కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఇంకా
సంవత్సరం పాటు తులారాశి వాళ్ళని తన కన్న బిడ్డల్లాగా చాలా పర్ఫెక్ట్గా కాపాడుతుంటాడు. భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి విశేషమైన సంపదలను ఇస్తుంటాడు. అంతకంటే ఏం కావాలండి మనకి? అంతేకాదు విదేశాలకు వెళ్తారు, ఉన్నతమైన విద్య కోసం విదేశాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేయబోతున్నారు. గురువుగారిని పీఠాధిపతిని కలవబోతున్నారు, తీర్థయాత్రలు చేస్తారు. తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి దర్శనం చేసుకుంటారు, కాశీక్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు చేసుకోబోతున్నారు. మీరు మీ యొక్క బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల్లో మీరు పనిచేస్తున్నారు సార్, ఆ సంస్థలు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అంటారా వాళ్ళకి గురుకారకత్వం కదండి. వేద పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి అద్భుతం కదండి. భాగ్యస్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, రఘుపతి సప్తమంలో ఉన్నారు కదా డాక్టర్స్, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి 14 తారీఖు వరకు. గురుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రొఫెసర్స్ కూడా లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలా చెప్పుకుంటే చాలా బాగుందండి. మీ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ఏ వ్యాపారం చేసినా, బంగారం వెండి వ్యాపారాలు చేసినా సరే అద్భుతంగా ఉంటుంది. ఏదేమైనా 10th హౌస్ లార్డ్ మీకు 10th హౌస్లో కూర్చుంటాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాభివృద్ధి తక్కువగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగాల భద్రత తక్కువ ఉంటుందండి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఏదైనా 12వ భావంలో కేతువుకి శని దృష్టి ఉంది, మంచిది కాదు కదా. ఎంత కష్టపడ్డా అంత డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మెడిసిన్స్ వాడడము, కొంతమందికి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము, చిన్న ప్రాబ్లమ్స్ కలగడము. 12వ భావంలో కేతువుకి శని దృష్టి అంత మంచిది కాదండి, చిన్న ప్రాబ్లమ్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటుందన్నమాట. ఏదైనా గురుబలం ఉన్నంతసేపు మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. 15వ తారీఖు నుంచి గురుబలం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి రాహుకేతుల మధ్యలో ఎక్సెప్ట్ చంద్రుడు తప్ప అన్ని గ్రహాలు 8 గ్రహాలు మీ రాహుకేతుల మధ్యలో ఉండిపోయి రాహుకేతులతో కలిపి, సో సర్పదోషం ఉంది. శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోవడము, అలాగే కుజుడు సంబంధించిన వ్యవహారంలో మోపిదేవులు సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిష్ఠ చేసుకుంటే మరింత ఫలితాలు ఉండడం అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా మనల్ని చేయలేమండి. కాబట్టి మనం ఇంట్లోనే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించుకోవడము ఇలా చేయడం వలన, అలాగే 12వ తారీఖు పౌర్ణమి వస్తుందండి. ఈ మాసం అంతా, వైశాఖ మాసం అంతా శ్రీమన్నారాయణకి మహావిష్ణువుకి ఇష్టమైన మాసం. పైగా పౌర్ణమి పూట దానం అనేది చాలా పవర్ఫుల్ అండి. ముఖ్యంగా పౌర్ణమి పూట ఏ రోజైనా సరే ఈ మొత్తం నెలల్లో కూడా దానాలు బాగా చేయాలి. ఏ దానము? మంచినీళ్ళు అండి. మంచినీళ్ళు ముఖ్యంగా అంటే చిన్న కుండలో నిండా నీళ్లు పోసి ఒక వేద పండితులకు కానీ సద్బ్రాహ్మణుడు కానీ దానం చేసేయాలి. అలాగే చల్లటి మంచినీళ్ళు, చల్లటి మజ్జిగ కనిపించిన వాళ్ళందరికీ ఇచ్చేయాలి. మన డబ్బులు మంచి ఉన్నాయి కదా మన దగ్గర, పెద్ద ప్రాబ్లం లేదు. చలివేంద్రాలు అంటే మంచినీళ్ళు ఇచ్చే స్టాల్స్ అంటాం కదా, వాటిని పెట్టాలి. అలాగే గొడుగులు, చెప్పులు, వస్త్రాలు, ఈ దానం ఉన్న ఫలితాలు అంతా ఇంత కాదండి. అంతేకాకుండా ఈ రోజు కూడా కొంతమందికి అన్నదానం కూడా చేసుకొని ఉంటారు, అద్భుత ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా విసనకర్ర, చెప్పులు, గొడుగులు, విసనకర్ర, చెప్పులు, గొడుగు, ఈ 3 కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాడంలో సందేహం లేదు. దాని గురించి ప్రత్యేకంగా నేను ఎపిసోడ్ కూడా చేస్తున్నానండి, వీడియో సపరేట్గా వస్తుంది, అది మీరు ఇంకా విందురు కానీ అద్భుతం ఫలితాలు వస్తాయి. మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కారాలు, సూచనలు, రెమెడీస్ అంటాం కదండి. మనం ఏంటి అంటాం, అడుగుతాం కదా జనరల్గా, ఏం చేస్తే బాగుంటుంది. ఈ వారం రోజులు కూడా రండి 12 రాశుల వరకు అండి, మీనరాశి నుంచి మేషరాశి వరకు అనుకున్నాం కదా. ఈ ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో అన్ని గ్రహాలు ఉన్నాయండి. రాహుకి కేతువుకి మధ్యలో సవ్యకాల సర్పదోషాలు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ కుజుడు కూడా సర్పదోషం, నీచలో ఉన్నాడు కాబట్టి సర్పదోషమే. అంటే రాహు, కేతువు, కుజుడు ఈ 3 కూడా సర్పదోషాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. మీకు చేతనైతే అవకాశాలు ఉంటే మీరు కుజుడు యొక్క నాగప్రతిష్ఠ చేయించుకున్న మోపిదేవిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం చేయలేము. సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దేవాలయ సందర్శన చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో పూజ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు సర్పదోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో దోషాలు ఉన్నాయి. 12 రాశుల వరకు, 6 రాశుల వరకు ఎక్కువ ఉంది, 12 రాశుల వరకు మరింత ఎక్కువ ఉంది. కాబట్టి శ్రీకాళహస్తిలో సర్పదోషం గురించి సర్పసూక్తంగా ఏదో అంటారు కదా, మంజ సూక్తం అన్నట్టుగా మనం సర్పదోషానికి కొన్ని దోషాలు ఉంటాయి. అది ముఖ్యంగా కాళహస్తిలో మనం సర్పదోషం గురించి పూజలు చేసుకున్నా, మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో పూజ చేయించుకున్నా, లేదా మన దగ్గర ఉన్న దేవాలయాల్లో రావుకేతులకు పూజ చేయించుకున్నా, లేదా అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్నా, కుంకుమ పూజ చేయించుకున్నా,
లేదా చండీ హోమాలు లాంటి మంచి మంచి పౌర్ణమి పూట చేస్తారంటే చండీ హోమం అది చేయించుకున్న 12వ తారీఖునే రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ వైశాఖ మాసం ఎంతో పవిత్రమైన మాసం, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలోనే శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు, పెళ్ళిళ్ళు అవి. సో ఈ మాసంలోనే దానాలకి పెట్టిన పేరు. ఏ దానం, చిన్న దానం చేసినా విశేషమైన ఫలితాలు, అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా మంచినీరు దానం ఇవ్వడం. ఉదక దానం అంటే చిన్న కుండలో బ్రాహ్మణుడికి నిండా నీళ్లు పోసి, కుండలో నీళ్లు పోసి సద్బ్రాహ్మణుడికి కానీ వేదశాస్త్ర పండితులకు కానీ దక్షిణతో పాటు దానం ఇవ్వాలండి. దానం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంతనా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ముఖ్యంగా మంచినీళ్ళు దానం ఇవ్వడం, చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ దానం ఇవ్వడం ఒకటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా చెప్పులు, విసనకర్రలు, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడము, గొడుగు, చెప్పులు, గొడుగు, అలాగే విసనకర్రలు. ఈ 3 చాలా మర్చిపోతుంటాను నేను. ఆ దానం చాలా పవర్ ఉంటుందండి. అదొకటి మనం సపరేట్ ఎపిసోడ్ కూడా చేసుకుందాం. అంతేకాకుండా అన్నదానము, వస్త్రదానము అండి. వస్త్రాలు, బ్రాహ్మణుడి కట్టుకునే వస్త్రాలు ఇవ్వండి, అంత అస్త్రాల్లా పనిచేస్తాయి మీకు. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. సో ఈ విధంగా 12 రాశి వాళ్ళు చేతనైనంతగా మీరు పూజలు చేసుకోండి. చేతనైనంతగా ఎదురు వాళ్ళు సహాయం చేస్తూ, మంచినీళ్ళు ఉదకదానం చేసుకుంటూ, అలాగే చలివేంద్రాలు బాగా పెట్టి దాహాన్ని తీర్చే వ్యక్తులుగా మీరు తయారవ్వండి. మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాడో భగవంతుడు మీరే చూస్తారు.